క్లయింట్ ప్రిపరేషన్ తర్వాత మనం ఏం చేయాలి అంటే సిటిఎం. ఏంటి సిటిఎం అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సిటిఎం రాసుకోండి. అండ్ థర్డ్ మనం ఏం యూజ్ చేయాలి? ప్రైమర్. ఫోర్త్ కన్సీలర్. ఎవరికైనా బ్లాక్ ప్యాచెస్ ఉంటే వాళ్ళకు ఆరెంజ్ కన్సీలర్ యూజ్ చేయాలి. 2 బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఆరెంజ్ యూజ్ చేయండి, ఆ తర్వాత గ్రీన్ యూజ్ చేయండి, ఆ తర్వాత స్కిన్ కలర్ కన్సీలర్ కూడా యూజ్ చేశాక మీరు ఫౌండేషన్ కి వెళ్ళండి. నెక్స్ట్ ఫౌండేషన్. ఆ తర్వాత ప్రతి దానికి కూడా మీరు ఒక 2-3 మినిట్స్ అలా వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే స్కిన్ లోకి అబ్జర్వ్ అవ్వాలి. అలా ఆయిలీగా ఉంటే ప్యాచెస్ లో వస్తుంది అనమాట మేకప్. సో ప్రతి దానికి కూడా వెయిట్ చేయాలి. హాఫ్ బ్యాక్ వేసే వరకు వెయిట్ చేయాలండి. ఆ తర్వాత ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 7 మీ స్కిన్, కస్టమర్ స్కిన్ బట్టి కొంతమందికి వెంటనే డ్రై అయిపోతూ ఉంటది. కొంత ఆయిలీ స్కిన్ అనుకోండి, ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది కూడా మీరు రాసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు ప్రొడక్ట్స్ అన్ని కూడా మ్యాట్ ఫినిషింగ్ యూజ్ చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళు మ్యాట్ ఫినిషింగ్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. అండ్ అలా మిగతా అన్ని స్కిన్ కూడా మీరు ప్రోడక్ట్ కొనుక్కునే టైంలోనే ఈ నాలెడ్జ్ ఉంది, అప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఇది డ్యూవీ ఫినిషింగ్, డ్యూవీ ఫినిషింగ్. ఇప్పుడు మీరు ఎవరి స్కిన్ ఏదో దాన్ని బట్టి మీరు కొనుక్కోండి. అందుకే ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మ్యాట్ ఫినిషింగ్ అంటే ఏంటి, ఆయిల్ ని తీసేస్తుంది అనమాట, పౌడర్ ఫార్మ్స్ లో ఉంటాయి. మిగతా అన్ని స్కిన్ లకి ఆయిల్ కంటెంట్ ఉంటది అనమాట. ఎందుకంటే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ వీళ్ళందరికీ ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు కదా. సో అలా చూస్ చేసుకోండి. ఏంటి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఐబ్రోస్ తర్వాత మనం యూజ్ చేసేది ఐ షాడో. నెక్స్ట్ మస్కరా. ఇక్కడ మనకు ఐ షాడో కూడా వాళ్ళ డ్రెస్ కలర్స్, శారీ కలర్స్ చూస్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ థిక్ కలర్ అనేది ఇట్లా అవుటర్ కార్నర్ లో ఇక్కడ థిక్ ఉండాలి. ఐలిడ్ దగ్గర లైట్ కలర్స్ యూస్ చేసుకోండి. అండ్ ఇది ఇన్నర్ కార్నర్. ఇన్నర్ కార్నర్ ఏం యూస్ చేయాలని చెప్పాను? గోల్డ్ కానీ వైట్ కానీ. గోల్డ్ కానీ వైట్ కానీ. బాగా చెప్పాను. అర్థమైంది కదా. మనం ఇప్పుడు షిమ్మర్ ఎక్కడ యూజ్ చేయాలి? ఐలిడ్ మీద షిమ్మర్ యూజ్ చేయాలి. ఐ మేకప్ లో మనం షిమ్మర్ తీసుకుంటే ఇక్కడ ఐలిడ్ మీద క్రీజ్ ఏరియా అంటే మనకి మేకప్ మొత్తంలో ఫస్ట్ మనకి బాగా రావాల్సింది ఏంటి అంటే ఫౌండేషన్ చక్కగా రావాలి. ఓకేనా? ఆ తర్వాత సెకండ్ మనకి బాగా మేకప్ మొత్తంలో చక్కగా కనిపించడానికి హెల్ప్ అయ్యేది ఐ మేకప్ అన్నమాట. ఆ తర్వాత లిప్స్టిక్,
ఈ 3 కంపల్సరీ మనం యూజ్ చేయాలి. ఒకవేళ మస్కారా, ఐ లాషెస్ స్కిప్ చేయొచ్చు, పార్టీ మేకప్ కాబట్టి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే అవి కూడా యూజ్ చేయాలి. మస్కారా తర్వాత ఐలైనర్. ఓకేనా? మనం ఐలైనర్ తర్వాత మనము బ్లష్. బ్లష్ అంటే ఏంటి? బ్లషర్ అన్నా బ్లష్ అన్నా చీక్స్ అప్లై చేసేది. చీక్స్ ని హైలైట్ చేసి చార్మింగ్ గా కనబడడానికి హెల్ప్ అయ్యేది బ్లష్ అన్నమాట. బ్లషర్. నెక్స్ట్ దీని తర్వాత లిప్ లైనర్, లిప్స్టిక్, లిప్ గ్లాస్, and 15th one fixer. పార్టీ మేకప్ లో మనం ఇవన్నీ యూజ్ చేసాము. ఫస్ట్ మనము మేకప్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ అంటే ఫస్ట్ మనము వేర్ చేయాలి. డ్రెస్ వేర్ చేసిన తర్వాత మేకప్, అండ్ తర్వాత హెయిర్ స్టైల్, తర్వాత డెకరేట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా రిక్వైర్మెంట్స్ లో ఐస్ క్యూబ్స్ వాడాలి. ఎందుకు వాడాలి? ఐస్ క్యూబ్ ఎప్పుడు వాడాలి కదా? ఎప్పుడు వాడాలి అంటే మేకప్ చేసే బిఫోర్. క్లెన్జింగ్ అయిపోయింది కదా, క్లెన్జింగ్ అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్యూబ్ ని రబ్ చేయాలి, టిష్యూ రబ్ చేయాలన్నమాట. దాని వల్ల ఏమవుతుంది? పోర్స్ అనేది క్లోజ్ అవుతాయి. మనం వాడిన ప్రోడక్ట్ ఏది కూడా ఎక్కువగా లోనికి వెళ్ళకుండా హెల్ప్ అవుతుంది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఏంటి అంటే మేకప్ అనేది ఎక్కువ టైం ఉండడానికి హెల్ప్ అవుతుంది అనమాట. దానికోసం మనము క్లీనింగ్ సిటిఎం అయిపోగానే ఐస్ క్యూబ్ రబ్ చేసి థర్డ్ నుంచి మిగతావి ఫాలో అవ్వాలి. అది ఆప్షనల్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఆప్షనల్ ఇష్టం. ఇప్పుడు ప్రోడక్ట్స్ ఏ ఫౌండేషన్ కొనుక్కోవాలి, ఇక్కడ మీకు బాగా గుర్తు పెట్టుకోండి, ఈ రెండు కూడా సేమ్ ఉండాలమ్మా. నేను అండర్లైన్ చేశాను చూడండి, ఒకటే ఉండాలి. దీని మీద న్యాచురల్ ఉంటే ఇది కూడా న్యాచురల్ ఉండాలి. సాటిన్ ఉంటే సాటిన్, బేస్ ఉంటే బేస్, ఐవరీ ఉంటే ఐవరీ. ఈ రెండు మ్యాచ్ అయితేనే ఫౌండేషన్ మేకప్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఏది బెస్ట్, ఏది బాగుంటుంది అంటే కొన్ని వందల ఫౌండేషన్స్, కాంపాక్ట్స్ ప్రోడక్ట్స్ అనేవి వచ్చాయి. నేను కొన్ని కాస్ట్లీవి, కొన్ని మినిమం రేంజ్ ఉండేవి రాస్తాను, అవి కూడా నోట్ చేసుకోండి. మేకప్ వేసే ముందు అలా కూడా బ్లీచప్పుడు చేతికి వేసుకొచ్చాను కదా, అలా వేసుకున్నాను. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మనకి ఎట్లా తెలుస్తుంది మా? మేడం క్లెన్జింగ్ మిల్క్ అను ఆస్ట్రోజెంట్ అని ఉందిగా మ్యామ్, రెండు యూజ్ చేయాలా ఒక్కొక్కటి ఏమో? బాగా అడిగాము. యాక్చువల్ గా క్లెన్సింగ్ మిల్క్, ఆస్ట్రోజెంట్ రెండు కూడా దేనికి యూజ్ చేస్తాము? క్లీనింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాము. ఎవరికి? ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆస్ట్రోజెంట్, క్లెన్సింగ్ మిగతా అన్ని స్కిన్ లకు అనమాట. అలా మాత్రమే యూజ్ చేయాలి. ఈ 6 కూడా జస్ట్ నేను మీ ఐడియా కోసము 6 చెప్పాను. ఇది మినిమం అంటే ఇదేదో చాలా చీప్ అని కాదు. మెబిలిన్, నార్స్, క్రెలాన్, హెచ్డి ఇవన్నీ కూడా. అయితే మీకు ఇప్పుడు డౌట్ వచ్చింది కదా, మేడం ఇవి బెస్టా ఇవి బెస్టా అని అడుగుతున్నారు కదా. మీరు ప్రాక్టీస్ చేసే టైంలో లేదా మీ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మేము పెట్టగలము అంటే మంచివే కొనుక్కోండి. లేదు ప్రాక్టీసే కదా అంటే అయితే మరి వీటిలో ఏమైనా నష్టమా అంటే అలా ఏమి ఉండదు. ఒక చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే అది యూజ్ చేసినప్పుడు ఎక్కువ ప్రోడక్ట్ యూజ్ చేయాలి. మనం మీకు కొంచెం కాస్ట్లీ యూజ్ చేసినప్పుడు తక్కువ ప్రోడక్ట్ కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. డౌట్సా మేడం? మేకప్ లో 2 రకాలు ఉన్నాయి కదా, ఒకటి లైట్ మేకప్ ఉంది, ఒకటి డార్క్ మేకప్. ఇప్పుడు ఈ మేకప్
మీరు చెప్పారు కదా మొన్న పార్టీ మేకప్ అని, అది రెండు అంటే ఆఫీస్ వేర్ కి ప్లస్ పార్టీస్ కి రెండు టైప్స్ కి యూజ్ చేసుకోవచ్చా? చేయొచ్చు. ఇవి అన్ని మేకప్స్ కి యూజ్ చేయొచ్చు. ఎలా అంటే లైట్ మేకప్ అంటే ఏంటి, డే టైం వేసుకునేది ఐ షాడో, బ్లష్ ఆన్, లిప్స్టిక్. ఈ 3 ఐ షాడో, బ్లష్ ఆన్, లిప్స్టిక్, లైట్ కలర్స్ యూజ్ చేయాలి. ఓకేనా? గోల్డ్ కలర్ లో, సిల్వర్ కలర్ లో తీసుకుంటున్నారు ఎక్కువ మంది. అది డే లో బాగుంటుందా? లైట్ మేకప్ కి అట్లా చేస్తే బాగుంటుందా? బ్లష్ అవన్నీ కూడా సిల్వర్ కలర్స్, గోల్డ్ కలర్స్ తీసుకుంటున్నారు కదా, అలా చేస్తే బాగుంటుందా? చేస్తే బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది? మీకు ఒక సీరియల్స్ లో యాక్ట్ చేస్తే కానీ, లేదంటే ఒక ప్రొఫెషనల్ గా ఏదైనా మీటింగ్స్ కానీ, ఈవెంట్స్ కానీ వెళ్ళినప్పుడు, లేదంటే మీరే కస్టమరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినప్పుడు చేయొచ్చు. కానీ మనం ఒక నార్మల్ గా పబ్లిక్ లోకి వెళ్తున్నప్పుడు అలా చేసుకుంటే అంతగా బాగోదు. ఈ డౌట్ ఉండే మేడం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.